హాయ్ అండి. ఈరోజైతే మనం చాక్లెట్ కేక్ చేసుకుందామండి. ఒక కప్ మైదా తీసుకోవాలి, 3 స్పూన్స్ కోకో పౌడరు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. దీన్ని బాగా జల్లించుకోవాలండి. జల్లించి పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడైతే వేరే బౌల్ తీసుకొని పావు కప్ పెరుగేసుకొని బాగా బీట్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేసుకొని షుగర్ పౌడర్ మిక్స్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. అలాగే ఒక టీ గ్లాస్తో ఆయిల్ కూడా వేసుకోవాలండి మనం. ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి మనం. బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం అదే విధంగా మనం జల్లించి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పిండి కూడా వేసుకొని బాగా కేక్ బ్యాటర్ చూసుకొని మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి మనం. బాగా కలుపుకొని అలాగే మన కేక్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి. నేనైతే బటర్ పేపర్ వేసుకున్నాను. వేసుకోకపోయినా పర్వాలేదు, పొడిపిండి వేసుకొని దాంట్లో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పట్టి కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని మనం కేక్ బౌల్ అయితే పెట్టేసుకోవాలండి. 30 to 40 మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్దండి. కరెక్ట్గా మన కేక్ అయితే రెడీ అయిపోద్ది. కేక్ అయితే అందులో బౌల్లో పెట్టేసుకొని మనం అయితే అది ఉడికిందో లేదో చూసుకోవడమే, అంతేనండి. రెడీ అయిపోయినట్టే మన కేక్ అయితే. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక మన వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.